ద లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ అండి. ఇవి మీరు తీసిన మొత్తం 12 సినిమాలు. మీ 12 సినిమాల వెనక ఒక క్వశ్చన్ ఉంటుంది. అయితే మీరు మీ సినిమా చూస్ చేసుకోకూడదు మగధీర, అండ్ మీరు మీ 3 సినిమాలు చూస్ చేసుకోకూడదు. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి అండ్ యమదొంగ. ఈ 3 మీరు చూస్ చేసుకోకూడదు, మీరు మీ సినిమా చూస్ చేసుకోకూడదు. యూ కెన్ చూస్ ఎనీ 4 ఫిల్మ్స్ అవుట్ ఆఫ్ దిస్ 12. ఒక్కొక్కళ్ళు 4. మీరే ఇచ్చండి, మీరే ఇచ్చండి. ఈ 4 నీకు, ఈ 4 నీకు, ఈ 4 నీకు మీరే ఇచ్చండి. బెటర్ షఫుల్ చేసి మీరు ఇచ్చండి. ఓకే, సో we'll go from 1. This is student number 1. Okay. I'll ask Charan because this is NTR's question. I'll ask a question. Shooting time lo rocking student evaru ante other than actors, technicians evaraina sare ga Rajamouli garu em chepte adi తూచా తప్పకుండా పాటించే స్టూడెంట్ ఎవరు మా సెట్ లో? మీ సెట్ లో ఇద్దరం. మీరు కాదు, ఎనీబడి. ఇట్ కెన్ బి టెక్నీషియన్స్, ఇట్ కెన్ బి అదర్ యాక్టర్స్, ఇట్ కెన్ బి ఎనీబడి. అమ్మా అమ్మా పేర్లు ఒక్కలా. ఇంకా రాజమౌళి గారు నిలబడమంటే నిలబడతారు, కూర్చోమంటే కూర్చుంటారు. అంటే ఇంకా వాళ్ళు దే వోంట్ థింక్, ఇంకా వేరేది ఆలోచించరు, ఇది కరెక్టా రాంగా అని ఆలోచించకుండా జస్ట్ వాట్ ఎవర్ హీ సేస్. చరణ్ కార్తికేయ, ఎస్ఎస్ కార్తికేయ. నా మాట అది సార్ మమ్మల్ని క్వశ్చన్ అడిగారండి, మేము చెప్పేసామండి. ప్లీజ్ సార్, మార్నింగ్ మీరు ఊరికే లాక్ అండి తెగుద్ది. ఊరికే లాక్ అండి. మీరు 7 o'clock సెట్ లో వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ ప్యాకప్ అయ్యే వరకు నంబర్ 1 క్వాలిటీ ఎస్ఎస్ రాజమౌళి, కార్తికేయ. సో రాజమౌళి ఇస్ ద బెస్ట్ స్టూడెంట్ నంబర్ 1. సూపర్. కార్తికేయ అండి, కార్తికేయ. ఓకే, సింహాద్రి క్వశ్చన్. మీకు కోపం ఒక రేంజ్లో వస్తే, అసలు ఒకవేళ వస్తే ఆ రేంజ్ ఏ స్థాయిలో ఉంటుంది? అంటే సింహాద్రిలో అంత ఆవేశం కాకపోయినా అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ఏ స్థాయిలో ఉంటుంది సార్, ఇన్ కేస్ యూ గెట్ యాంగ్రీ? అంటే దానికి ఫిజికల్ యాంగర్ ఉంటుందా, లేకపోతే అలా వెంకీ ఆసన్ లాగా అలా అలా ఉంటారా? ఎలా అంటే హౌ ఇస్ షార్ట్ బర్స్ట్ ఆఫ్ ఇంటెన్స్ యాంగర్ ఉంటుంది. ఓకే, ఎక్కువసేపు ఉండదు, జస్ట్ షార్ట్ టెంపర్, షార్ట్ బర్స్ట్ ఆఫ్. ఆల్ రైట్. ఓకే, సై కాలేజ్ డేస్లో కానీ లేకపోతే రియల్ లైఫ్లో కానీ ఎప్పుడైనా సరే ఇంకా సై అంటే సై అని దూకుడుగా వెళ్ళిన సందర్భం ఏదైనా గుర్తుందా? అంటే ఐఎమ్ జస్ట్ గోయింగ్ హెడ్ ఆన్ కొలిజన్ విత్ దట్ పర్సన్, ఐఎమ్ గోయింగ్ టు పిక్ ఇట్ అప్. ఈ పర్టికులర్ విషయంలో నేను తగ్గేదేలే అని అనుకున్నది ఏంటి? ఉన్నాయంటే చెప్తే బాగోదేమో, ఇప్పుడు ఉన్నాయి అలా చిన్న ఉన్నప్పుడు ఒకటి ఇఫ్ యూ కెన్. అంటే మీరు అర్థం చేసుకున్న కాలేజ్ డేస్ ఎలా ఉంటుందో. ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అన్నాక చిన్న చిన్న ఒపీనియన్ డిఫరెన్స్లు వస్తాయి అక్కడ కొంచెం. బట్ అంటే ఒక స్థాయిలో గొడవ కొంచెం భీకరంగా జరిగిన అయిందండి, చిన్న ఫిజికల్ గొడవ అయింది. ఓకే, గుడ్, ఆల్ రైట్. ఛత్రపతి, మీకు రాజమౌళి గారి మూవీస్లో హీ యూజెస్ వెరీ టిపికల్ వెపన్స్. ఆయన వెపన్స్ చాలా వైవిధ్యంగా, డిఫరెంట్గా, యునీక్గా ఉంటాయి. సో RRRలో అలాంటి ఒక వెపన్ ఏమైనా ఉందా, అదర్ దెన్ ద గన్స్ అండ్ యారోస్ అండ్ ఏదైనా ఒక వెపన్ ఉందా? ఐ థింక్ ఫిజికల్ వెపన్ అని చెప్పను కానీ బిగ్గెస్ట్ వెపన్ ఇస్ ద ఎమోషన్ రన్నింగ్ బిహైండ్ ఆల్ ది క్యారెక్టర్స్. అంతేనా? ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్ ఐ ఫీల్. అమేజింగ్. ఓకే, విక్రమార్కుడులో ఒక పోలీసు అండ్ దొంగ ఇద్దరు క్యారెక్టర్స్ని మీరు చాలా రిబెలియస్గా చూపించాడు, ఎవరి స్థాయిలో వాళ్ళు. సో ఇక్కడ నీరు నిప్పు, ఈ ఇద్దరిలోని ఒక రిబెలియన్, బికాజ్ ఇట్ ఈస్ అ పేట్రియాటిక్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఒక రిబెలియన్ యాటిట్యూడ్ ఉంటుంది. సో ఆ రిబెలియన్ యాటిట్యూడ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమోషనల్ స్టేటస్ అండి వెన్ ఎవర్ యాక్చువల్లీ డూయింగ్ దట్ పర్టిక్యులర్ ఇమోషన్? ఈ సినిమాలో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆ పాత్రలు వాళ్ళ స్ట్రెంగ్త్స్ని డిస్కవర్ చేసుకోవడం, వాళ్ళ ఆలోచనల్ని షార్పన్ చేసుకోవడం. సో రెబెలియస్ నేచర్ చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి దే హ్యావ్ బికమ్ అల్లూరి సీతారామరాజు అండ్ కొమరంభి. రైట్. బట్ దాన్ని కరెక్ట్ దారిలో పెట్టడం ఎలాగా, విచ్ ఈస్ ద రైట్ వే, ఫైండింగ్ దట్ రైట్ వే, ఫైండింగ్ దేర్, డిసైడింగ్ ఎస్ దిస్ ఈస్ ద పాత్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ట్రెడ్ టు అచీవ్ ఫ్రీడమ్ ఫర్ మై మదర్ ల్యాండ్ అన్న డెసిషన్ మేకింగ్ రావడం ఈజ్ ద ఫిల్మ్.
యమదొంగ ఐ కాంట్ ఆస్క్ యూ, ఐ హ్యావ్ టు ఆస్క్ యూ. ఓకే, ఇప్పటికి కూడా యమదొంగ అంటే అదొక రిమార్కబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ వ్యూవర్స్ యాజ్ వెల్ as ఫర్ తారక్ ఆల్సో, బికాస్ అదొక చాలా ఒక అద్భుతమైన ఒక పెద్ద క్యాన్వాస్ మీద తీసిన మొట్టమొదటి సినిమా. అండ్ బట్ తారక్కి సంబంధించి ఈ సినిమాలో ఈ ఫలానా సీను, ఈ ఫలానా ఫ్రేమ్లో హీ వాజ్ లుకింగ్ రిమార్కబుల్ అని అనిపించింది ఏంటండి వెన్ యూ ఆర్ యాక్చువల్లీ షూటింగ్, వెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వెన్ యూ వాజ్ డూయింగ్ సమ్ ఏదైనా చేస్తున్నప్పుడు? ద ఫుల్ ఇంటర్వెల్ బ్లాక్, ఇంటర్వెల్ ఇంటర్వెల్ బ్లాక్ అన్ని డిఫరెంట్ ఎమోషన్స్, యాక్షన్ పరంగా, ఎమోషనల్ డ్రైవ్ పరంగా. ఐ థింక్ దట్ వాస్ తారక్స్ బెస్ట్ ఎపిసోడ్ ఇన్ ద ఫుల్ ఫిల్మ్. Waiting, I don't know. It is like so many teasers and promos. Okay. తారక్, ఓకే. మగధీర అన్నది యాక్చువల్గా రాజమౌళి గారి కెరియర్లో ఒక మొట్టమొదటి ఒక బిగ్ బడ్జెట్ ఫిలిం. అంటే ఆఫ్టర్ యమదొంగ ఇట్ ఈస్ మగధీర. సో ఫస్ట్ టైం వెన్ హీ యాక్చువల్లీ వెంచర్డ్ ఇన్ టు ఒక రాయల్నెస్, ఒక రీగల్ ఆ కైండ్ ఆఫ్ ఒక క్యాన్వాస్లో ఆయన్ని మగధీర తీశారు. బట్ చరణ్ రియల్ లైఫ్లో ఎంత రాయల్గా ఉంటారు? బికాస్ చాలామంది బికాస్ వెన్ ఐ టుక్ ఉపాసనాస్ ఇంటర్వ్యూ వన్స్, షీ సెడ్ he's very royal like a lion. I really don't think that any actor in the Telugu film industry, or I can say India now, would have fit Magadhira better than Charan, because he has that in him. The way he carries himself, the attitude he has. అంటే ఇప్పుడు బేసిక్గా నేను రాయల్గా ఉంటాను, రీగల్గా ఉంటాను అని అంటే మిగతా వాళ్ళని కింద పెడతాను అలాంటి యాటిట్యూడ్ గురించి మాట్లాడట్లేదు నేను. బీయింగ్ రీగల్ is very different than trying to be a king who's trying to exactly make you a slave. It's not that who's trying to control you. Absolutely not. There is a regalness in him. It is I feel that it's I don't know, it's very patented to him. బట్ రియల్ లైఫ్ లో కూడా ఎలా ఉంటారు? ఉంటాడు, అలాగే ఉంటాడు. ఇప్పుడు చూడండి మీరు తను ఎలా ఉన్నాడు చూడండి, the way he sits, the way he walks, the way he talks. Yeah, very royal. Yeah, it's very, ante maybe if does that regality come from being calm? I don't know, but there is a regalness in him which you can see. మర్యాద రామన్ సార్, యాక్చువల్గా మీరు ఈగా నా రిస్కీ ప్రాజెక్ట్ అని చాలా సందర్భాల్లో చెప్పారు. బట్ నా దృష్టిలో మర్యాద రామన్న ఈజ్ రిస్కీ అని నాకు అనిపిస్తుంది యాజ్ అ వ్యూవర్. బికాస్ మీరు పెద్ద పెద్ద స్టార్స్తో సినిమాలు చేసి పెద్ద క్యాన్వాస్లు తీసి సడన్గా యూ ఆప్టెడ్ ఫర్ సునీల్ అండ్ యూ మేడ్ అ ఫిలిం, అండ్ అది కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అయింది. సో వెన్ ఎవర్ యూ టేక్ సచ్ కైండ్ ఆఫ్ రిస్క్స్, RRRకి సంబంధించి వాట్ ఈస్ దట్ వన్ ఫేజ్ వేర్ యూ ఫెల్ట్ ఇది రిస్కీ షాట్? అంటే ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నాను, మీరు కొంచెం భయపడిన షాట్ ఏంటి? వెన్ యూ ఫెల్ట్ దో దిస్ ఈజ్ లిటిల్ రిస్కీ, షుడ్ ఐ గో ఫర్ ఇట్ ఆర్ నాట్ అని 1-2 సార్లు ఆలోచించిన సందర్భం? షుడ్ ఐ గో ఫర్ ఇట్ ఆర్ నాట్ అన్న సందర్భం అంటే నేను అనేది కొంచెం చేంజ్ చేయొచ్చు. రిస్కీ థింగ్ చాలా ఉంటుంది. బట్ అవన్నీ విపరీతంగా ప్రాక్టీస్ చేసి ఉంటాం. ముందు ఫైట్ మాస్టర్ వచ్చి చేస్తారు, వాళ్ళు ఫైటర్స్తో చేస్తారు. తర్వాత బిఫోర్ షూటింగ్ వాళ్ళతో కొంచెం ముందు కొంచెం నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి, తర్వాత స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేసి, అందులో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చూసి వాటిని కరెక్ట్ చేసి మళ్ళీ షూటింగ్కి వెళ్తాం. కాబట్టి ఈ షాట్ వెరీ రిస్కీ అని అనిపించదు. బట్ వాట్ ఎవర్ అండ్ సెంట్ అండ్ డన్, ఒక హ్యూమన్ ఎర్రర్, ఒక చిన్న హ్యూమన్ ఎర్రర్ జరిగితే దేర్ కెన్ బి సివియర్ కాన్సిక్వెన్సెస్ అని ఆ భయం ఉంటుంది. బట్ ఆ ప్రాసెస్ని ట్రస్ట్ చేస్తాం కాబట్టి ఇది వద్దులే వేరే దానికి వెళ్తామని అనుకోను. విల్ గో హెడ్ విత్ ఇట్. ఒక్కొక్కసారి జాలేస్తూ ఉంటుంది, అంటే ఎలిమెంట్స్ జాలేస్తుందంట తారక్ గారు, మీరు వినాలి పాయింట్. ఎలిమెంట్స్ సహకరించినప్పుడు, అంటే వెదర్ ఈజ్ నాట్ సంథింగ్, మనం ఎంత ప్రాక్టీస్ చేసినా వెదర్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో సడన్గా చలి వచ్చి ఆ వాటర్లో తడిసిపోయి తను చేయాలన్నా, అండ్ ఇఫ్ ఈజ్ ఫీలింగ్ అండర్ వెదర్ అండ్ ఒక డస్టీ ఎన్వైర్న్మెంట్లో చేయాలి, డస్టీ ఎన్వైర్న్మెంట్లో స్మోక్ అది పెట్టి చేస్తూ ఉంటాం. తనకు కొంచెం సైనస్ ఇష్యూ ఉంది, హీ విల్ బీ స్ట్రగ్లింగ్ విత్ దట్. అనేటప్పుడు కొంచెం స్పీడప్ చేద్దాం, కొంచెం కాంప్రమైజ్ అవుదాం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ బట్ డోంట్ అనిపిస్తూ ఉంటుంది కానీ ఓకే. ఈగా సార్, ఈగా తారక్ మీరు చూసారు. ఈగా ఇస్ అంటే ఒక రిగరస్ ఎఫర్ట్ పెట్టారు దానికి. అంటే ఒక చిన్న ఈగ నుండి ఈగని హీరోగా పెట్టి సినిమా తీయటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్.
సో అలాగే RRRలో మీరు వెన్ యూ ఫీల్ దట్ ఐ నో ఉన్నదానికంటే ఎక్స్ట్రా నేను ఎఫర్ట్ పెట్టాను ఈ పర్టికులర్ సీన్లో అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని అనిపించిన సీన్ ఇది? ఇంటర్వెల్ బ్లాక్ అండి. ఇంటర్వెల్ బ్లాక్ అంటే ఇట్ ఇస్ మై గాడ్. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అంటే బోల్డ్ ఉన్నాయండి అలా. అబ్బో అది ఇంటర్వెల్ బ్లాక్ ఎందుకు మాట్లాడుతున్నారు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. బోల్డ్ ఉన్నాయండి. ఓకే. అంటే చెప్పలేను. ఐ రియలీ డోంట్ వాంట్ బి అ స్పాయిలర్. కరెక్ట్గా ఒక రోజు ఆగితే ఓపిక పడితే వచ్చేస్తుంది. RRR is మీరు డీటెయిల్స్ చెప్పొద్దండి, బట్ మీరు ఇట్లా ఇంటర్వెల్ బ్లాక్ అన్నారా? No, అట్లా I ఇంకేదైనా really బ్లాక్ ఉందా? అంటే ఇంకేదన్నా? నేను నిజంగా చెప్తున్నానంటే నేను అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ సే దిస్ ఆర్ నాట్, బట్ ఐ రియలీ ఫీల్ దట్ RRR నేను మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పాను, RRR is going to set the base of what me and Charan are going to be tomorrow. ఓకే. I'm very confident that this probably is going to be my favorite performance of Charan ever. ఓకే. And this definitely is going to be his favorite performance of mine ever. ఓకే. This is for sure. So it is Okay. not one scene. I can't pick one. It is the totality of what we are together in this film. ఓకే. And it is every day of this film was, we wanted to really bring out that extra thing. ఆయన అడిగారు ఇంకొంచెం చేస్తే చేద్దాం. బాగుంటుంది కదా. నో అని చెప్పడు కదా. He'll take it if you're giving it to him. రైట్. అంటే యాక్టర్కి ఏదైనా పర్ఫామ్ చేయడానికి హీ హ్యాస్ టు బీ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ టు బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిమ్. దెర్ ఇస్ అ సీక్వెన్స్ వేర్ వీ పుట్ హిమ్ ఇన్ వెరీ కన్స్ట్రైన్డ్ స్ట్రెన్యస్ పొజిషన్లో పెట్టి అసలు దాన్ని ఏమి ఫిజికల్గా నీకేమీ అవ్వట్లేదు, జస్ట్ ఎమోట్ అని చెప్పిన సీక్వెన్స్ ఉంది. I think he will be proud of That's it. the highlight. Oh my God. All right. బాహుబలి 1 అండి. బాహుబలి 1 ద ఫస్ట్ ఎవర్ పాన్ ఇండియా ఫిలిం. అంటే టెక్నికల్లీ అది ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడు RRR విషయానికి వస్తే వాట్ ఆర్ యూ ఎన్విజనింగ్ అండి? రికార్డులు బద్దలు కొట్టడం పక్కన పెట్టండి, అంటే వాట్ ఈస్ దట్ ఫ్యాక్టర్స్ ఇన్ RRR విచ్ నిజంగా అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టే ఫ్యాక్టర్స్? What is it that you really? See, I know you ప్రతి don't సిని- believe. ప్రతి I know you సినిమా- don't believe in రికార్డులు, but still. బిలీవ్ చేయకపోవడం కాదు. See, ఎవరికి ఇష్టం ఉండదు Correct. బీయింగ్ Correct. రికార్డ్ బ్రేకింగ్ ఫిల్మ్ తీయడం, ఎవరికి ఇష్టం? అందరికీ ఇష్టమే. బట్ నాకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ సినిమా చివరికి వచ్చేసరికి ముందు సినిమా కొనుక్కున్న బయర్స్ కానీ సినిమా కొనుక్కున్న ఎగ్జిబిటర్స్ కానీ అందరికీ ఫస్ట్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేయాలి Okay. అన్న దాని మీదే నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఎవ్రీడే ఐ విల్ బీ చెకింగ్, డిస్ట్రిబ్యూటర్స్కి ఫోన్ చేసి ఎంత చేసింది. ఒక్కసారి ఆ థ్రెషోల్డ్ క్రాస్ అయిపోయిందంటే అండ్ ఇంకా పని అయిపోయిందని రిలాక్స్ అయిపోతాం. Okay. నాకు నిజంగా చెప్తున్నాను, నాకు ఆ కలెక్షన్లో ఎంత కలెక్ట్ చేసింది అనేది ఫిగర్స్ గుర్తుండవు. ఐ ఫర్గెట్ దెమ్. ద వన్స్ ఎవరి డబ్బులు వాళ్ళకి వచ్చేసినాయి అంటే ఐ లెట్ ఇట్ గో. ఓకే. బాహుబలి 2 రివెంజ్ గురించి ఆ సినిమా ఇట్స్ ఆల్ అబౌట్. అఫ్కోర్స్ చాలా సినిమాలు మీ రివెంజ్, బట్ బాహుబలి 2 ఈజ్ ద నెక్స్ట్ లెవెల్. సో మీ ముగ్గురు మీ ఇద్దరు ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్. ఒక స్వీట్ రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే రాజమౌళి గారి మీద మీరు ఎలాంటి రివెంజ్ తీర్చుకుంటారు సినిమా రిలీజ్ అయ్యాక? నేను నాటు స్టెప్ వేయిస్తానండి. అదొకటే, ఇంకేం లేదు. నాట్ స్టెప్ ఓకే. సింక్ లేదని ఆయనతో ఎవరు నడిచాలో అర్థం అవట్లేదు. కార్తికేయ నాట్ స్టెప్ లేదు పాపం. కార్తికేయ ఇన్నే అంతే, అదొకటి రివెంజ్. బట్ మీరు ఆయనతో ఇంకొకరిని పెట్టాలి కదా, అప్పుడే కదా సింక్ అనేది తెలుస్తుంది. విఎఫ్ఎక్స్ బాగా చేస్తారు కదా, ఆయనతో ఆయనే చేస్తారు. చూద్దాం. What about you, Charan? ఎలాంటి రివెంజ్ తీసుకుంటారు రాజమౌళి గారి మీద? అదే మేము చేసిన దాంట్లో నాటు అంతేనా? మీకు అదే ఉంది, ఇద్దరు బ్యూటిఫుల్ కక్ష కట్టారండి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సినిమాలు లేకపోతే పోలేదు. అదే సినిమాలో సీక్వెన్స్ ఉందండి. ఓకే. ఆ సీక్వెన్స్ రిలీజ్ అయిన తర్వాత చెప్తాను, అప్పుడు చెప్పిస్తారా? ఓకే. ద లాస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ 3 of you to answer. రైజ్, రోర్ అండ్ రివోల్ట్ మూమెంట్స్ ఏంటి అని అడిగితే త్రూ యువర్ జర్నీ, నాట్ జస్ట్ అబౌట్ షూటింగ్, RRR షూటింగ్ అప్పుడే కాదు, ఆఫ్ షూట్, ఆన్ షూట్, మీరు కలుసుకున్నప్పుడల్లా ఒక రైజ్ మూమెంట్ ఏంటి, రోర్ మూమెంట్ ఏంటి, రివోల్ట్ మూమెంట్ ఏంటి? ఫర్ మీ ఈ సినిమాని స్టార్ట్ చేయడమే ఒక రైజింగ్ మూమెంట్. ఓకే. కోవిడ్ వచ్చినప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ డౌన్.
today the victory is yours, but tomorrow will be mine అని చెప్పి holding ours together and not bowing down to COVID is the revolt. Release is the roar. వండర్ఫుల్. మీరు కట్ కాపీ పేస్ట్. కాపీ పేస్ట్ మీరు జిరాక్సా? ఆల్మోస్ట్. All right, thank you so much for so this much. lovely interview. Thank you. And because I thought there's nothing else to ask. అందరూ అన్నీ అడిగేశారు. సో I thought ఏదన్నా కొంచెం లోపలికి వెళ్ళి ఏమైనా తీయడానికి ప్రయత్నించాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ అండి. అండ్ మేము ఫస్ట్ షో వెళ్ళిపోతున్నాం సినిమాకి. వి విల్ కీప్ యూ అప్డేటెడ్ అబౌట్ ద ఫిలిం. Thank you. మా రైజ్ రోర్ మూమెంట్స్ చెప్తాం. Thank you. థ్యాంక్ యూ.